బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నిజంగానే గురుగారు, చాలా మంది ఎంత ఉన్నా సరే రూపాయి దానం చేయడానికి కూడా లేకపోతే ఒక ఆకలి తీర్చడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళకి ఇది ఒక చక్కటి వీడియో అవుతుందని చెప్పొచ్చు. అదే చూసే వాళ్ళకి ఇది చక్కటి వీడియో అవుతుంది, వినని వాళ్ళకి సోదిలా కనపడుతుంది. నేనేంటంటే నిజాలే చెప్తాను, ఏది కూడా నేను ఒకటి దాచుకొని చెప్పేవాడిని కాదు. కాబట్టి ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేటువంటి కనీసం మనకు ఇంగిత జ్ఞానంతో ముడిపెట్టగలిగితే తప్పకుండా సఖ్యత బాగా ఉంటుంది. భగవంతుని అనుగ్రహాన్ని పొందుకునే చాలు. ఏదైనా నీ మతంలో నువ్వు, నీ కులంలో నువ్వు, చాలామంది వచ్చేసి మతాల గురించి మాట్లాడతారు. అరే నా మతం నాకు గొప్పదయ్యా, నీ మతం నీకు గొప్పది అని చెప్తాను నేను. సో మతాల గురించి మాట్లాడడంలో తప్పేం లేదంట. నేను నీ కులం నీకు గొప్పదే, నా కులం నాకు గొప్పదే, దాని తప్పే ఉంటుంది. ఇప్పుడు ఇది నా ఇల్లు అనుకోవడానికి తప్పే ఉంది, అలాగే నా మతం అనుకుంటే నా కులం అంటే తప్పే ఉంటుంది. నాకు అర్థం కాలేదు. కొంతమంది ఏందో కులాల మతాల గురించి మాట్లాడతారంటారు, ఈక్వాలిటీ అంటారు. ఈక్వాలిటీ ది డిఫరెంట్. నా ఇంట్లో ఉన్నప్పుడు నేను నా ఇంట్లో ఉన్నప్పుడు నేను హిందువుని, బయటికి వెళ్తే హిందువుని, వేరే దేశానికి వెళ్తే నేను భారతీయుడిని. నేను ఇంట్లో బయటికి వెళ్తే నేను మామూలు మనిషిని, ఇంట్లో ఉంటే నేను బ్రాహ్మణుడిని, ఇంట్లో ఉంటే నేను మడిగట్టుకుని ఉంటాను. నేను ఇంకోళ్ళు ముట్టుకోనయ్యా, నా ఇష్టం, నువ్వు ఆడడానికి. ఇంకా దానికి ఇప్పుడు కొత్తగా వచ్చే చిటాలలో ఇప్పుడు ఎందుకు నేను ఓపెన్ చెప్తాను విషయం, ఇది ఓపెన్ సీక్రెట్. మీకు చూపిస్తాను నేను. సుప్రీంకోర్టులో వచ్చేసి ఒక అమ్మాయి ఒక అబ్బాయి వ్యభిచారం తప్పు కాదు. అది అమ్మాయి ఇష్టపడి వచ్చేస్తే, అబ్బాయి కనుక ఇష్టపడితే ఇబ్బంది లేదు. అంటే నా ఇంటికి వచ్చి అమ్మాయి వ్యభిచారం చేయొచ్చు, అది కేసు కాదు అది ఇప్పుడు అది. అలాగే ఈ అమ్మాయి బ్రోతల్ హౌస్లో వెళ్తే అది తప్పు కాదు. మనకి బార్లలో వీళ్ళల్లో చెడ్డీలు వేసుకొని అసభ్యంగా తిరిగితే తప్పేం కాదు, అది దానికి తప్పేం లేదు. ఒక వ్యక్తి వచ్చేసి తప్పుడు పనిగా ఇంకో మతం వచ్చి ఒక మతంలో అమ్మాయిని తీసుకొచ్చేసి లవ్ చేసి చంపేస్తే తప్పేం కాదు, దోషం కాదు. చంపేస్తే అని చెప్పలేదు, అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ చెరలో ఉంచుకోవచ్చు, అది తప్పేం కాదు. ఇంకేమైనా మాట్లాడితే దేవుడి గురించి మాట్లాడితే మీ దేవుడిని మీరు అడుక్కోండి, మీ దేవుడినే తెలుసుకోండి, మీ దేవుడు చెప్తాడు మీకు అనేటువంటి స్థాయికి వచ్చేసారు. అంటే ఎంతటి ప్రమాదంలో ఉన్నాం మనం ఆలోచించండి. అంటే ఏం చెప్తుంది అసలు నాకు అర్థం కాలేదు. ధర్మం అంటే ఏమిటి అంటే ఒక వివక్షత ఏంటి, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, సమాజంలో ఎలాంటి వ్యక్తులు ఉండాలి. చాణక్య నీతిని చదవండి ఒకసారి. చాణక్య దానికంటే గొప్పగా మనుధర్మం చదవండి మీరు. మనుధర్మం గురించి బాపును గురించి తప్పుగా మాట్లాడతారు మీరు. నో వే, అది దాని తప్పు ఎక్కడ లేదు. మనుధర్మ శాస్త్రంలో మీకు తప్పు ఎక్కడ చెప్పబడలేదు, అది అబద్ధం అది చెప్పింది. ప్రక్షిప్తాలు వచ్చాయి దాంట్లో, కొన్ని జొప్పించారు దాని తప్పుడు మాటల్ని. రియాలిటీ ఉన్నటువంటి మనుధర్మశాస్త్రం చదవండి, మీకు తెలుస్తుంది విషయంలో. మనుధర్మశాస్త్రంలో స్పష్టంగా ఉంది ఈ విషయంలో ఎలా ఉండాలి మనం, ఇంకో కులంతో ఎలా ఉండాలి, ఇంకో కులం వాళ్ళు ఎలా ఉండాలి, ఒక మతంతో ఎలా ఉండాలి, అన్ని స్పష్టంగా చెప్పబడింది. మన జీవన స్థితి గతులకు చెప్పబడింది, ఎకనామికల్గా చెప్పబడింది. చాణక్యని చదవండి, ఎవరి గురించి మనకు గొప్పదే ఉంటుంది. ఈ వదిలి పెట్టేసి మీరు కొత్తగా నువ్వు క్లబ్లోకి వెళ్ళు, నువ్వు మిడ్ వేసుకో, నువ్వు అవయవాలు కనిపించుకో. ఇప్పుడు అవయవాలు అమ్మాయి అసభ్యంగా ప్రవర్తిస్తే అవతల వాడికి ఏమవుతుంది అంటే వ్యామోహం పెరుగుతుంది. ఆ మత్తులో వీడేం చేస్తాడు, నచ్చితే ఇద్దరు కలిసి సుఖం పడతారు, లేదంటే రేప్ చేస్తాడు వాడు. రేప్ చేసి తప్పే ప్రాబ్లం ఎవరికి అవుతుంది, ఈ అమ్మాయికి అవుతుంది. అమ్మాయి ప్రాబ్లం ఎవరికి చెప్పుకోవాలి, పోయి కోర్టు చెప్పుకోవాలి. కోర్టు ఏమంటుంది, నువ్వు ఇష్టపడిపోయినావు కదా, కోర్టు ఈజ్ నో కేస్, అయిపోయింది. మీకు తప్పెవరిది, తల్లిదండ్రులది. అంటే నీకు సిగ్గుశరం ఉండదు తల్లిదండ్రులకి, ఆ సిగ్గుశరం తల్లిదండ్రుల వల్ల ప్రమాదం అనుభవించు నువ్వు, నో ప్రాబ్లం. కాబట్టి ఇవన్నీ వింటే మంచి వాళ్ళకి అర్థమవుతాయి, వినకపోతే సోదిలాగా ఉంటుంది. దాన్ని అలాంటి పడుచుకునే అవకాశం లేదు. నేను ఎందుకంటే ఐఎమ్ రెడీ టు నేను నా కుటుంబంతో ఎలా ఉండాలి, నేను నా కూతురుని ఎలా పెంచాలి, నేను ఒకరితో ఎలా ఉండాలని స్పష్టంగా నేను అలా అని చెప్పి నేను నీతివంతం చెప్పట్లా, నేను ఒక తప్పు చేయలేదని చెప్పట్లా, కానీ ఎలా ఉండొచ్చు అని చెప్పగలిగేటువంటి అవకాశం నాకు ఉంది. పరివర్తన మనిషికి తప్పకుండా ఉంటుంది. ఆ పరివర్తనలో మనం బతకగలిగే అవకాశాన్ని వినియోగించుకోవాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. గురుగారు, చాలామంది మృత్యుంజయుడు అవ్వాలి అంటే ఎలాంటి దాన ధర్మాలు చేయాలని అడుగుతూ ఉంటారు. అసలు ఎలాంటివి చేయాలి అంటారండి? దాన ధర్మాలు ఎలా చేయాలని కాదు, అసలు ఎలాంటివి చేయాలని కూడా చెప్పలేదు. నీకు ఎంతవరకు ఉంటే అంతవరకు చేయమన్నారు. దానం చేయడం చెప్తున్నారు. నీకెంత యోగ్యత ఉంది అంటే నీకెంత ఎలిజిబిలిటీ ఉంది. 100 రూపాయలు చేతిలో ఉన్నాయి, 10 రూపాయలు దానం చేయగలుగుతావా, దానం చేయి. 10 రూపాయలు ఉన్నాయి, 5 పైసలు దానం చేయగలుగుతావా, 5 పైసలు దానం చేయండి. అంతకుమించి ఏమని చెప్పలేదు మీకు ఎక్కడ కూడా. లేని విషయం గురించి మీరు అనవసరం చేసేసి మీరు ఇలా దానాలు చేస్తే బాగుపడతారని చెప్పిన అబద్ధాలు. ఏమీ లేకపోయినా సరే దానం చేయొచ్చు. ఎలా దానం చేస్తారు స్వామి? ధ్యాన దానం. నువ్వు వాళ్ళకి దానం ఇవ్వడానికి నేను 100 కిలోల బంగారం 1000 మంది బీద వాళ్ళకి ఇస్తున్నాను, ధ్యానం చేయండి. ధ్యానం చేయడం ఏమవుతుంది స్వామి అంటే, ధ్యానం అనేది ఒక రకమైనటువంటి ఒక టెలిపతి, అది టెలిపతి అంటారు దాన్ని. ఇప్పుడు ఒకప్పుడు మనకి ఆకాశవాణి మాటలు వినబడుతున్నాయని చెప్తాగానే అందరు నవ్వుకునే ఆకాశవాణి మాటల ఈడేంద్ర కొత్త చెప్తాడు. సత్యనారాయణ కథ చెప్తున్నప్పుడు ఒక 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం ఆకాశవాణి మాటల ద్వారా ఆ యొక్క వైశ్యుడికి మాటలు విని వెంటనే కుమార్తెని పిలిచి, అమ్మ నువ్వు చనిపోద్దమ్మా, నీది భగవంతుడు చెప్తున్నాడని చెప్పేసి ధ్యానం చేయగానే ఆ మాటలు ఆకాశవాణి మాట వచ్చేసి, నీ కుమార్తె నా ప్రసాదం తినకుండా వచ్చిందయ్యా, అందుకే నువ్వు వెంటనే వెళ్తే నీకు మంజూరు తనగానే ఆ మాటలు విన్నటువంటి ఆ కళావతి పరుగున ఇంటికి వెళ్ళి మళ్ళీ వ్రతం చేసి ఆ ప్రసాదం చూసేసరికి భర్త కూడా లేచి హాయిగా వచ్చి ఉన్నారు. ఇది ఆకాశవాణి మాటలన్నప్పుడు అప్పుడు నవ్వారు మమ్మల్ని చూసి. ఏంటో ఈ కథ అయ్యగారి కథ చెప్తున్నాడు. మళ్ళీ అదే ఇప్పుడు దీన్ని ఏమందాం,
దీని పేరేంటి? ఇది ఆకాశవాణియే. ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు, అమెరికా వాడా, లండన్ వాడా, లేదా వాళ్ళు సైబర్ అరెస్ట్ చేస్తున్నాడా ఏది తెలియదు మనకి. మనం దీన్ని అనుభవిస్తున్నాగా. మరి ఇది ఆకాశప్పుడు ఇప్పుడు మనం నమ్మొచ్చు, మనం ఇప్పుడు దీన్ని నమ్మొచ్చు. అబ్బో ఇది కరెక్ట్, సైన్స్ అంటే ధ్వని తరంగాల్ని పట్టి పెట్టుకునేది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? మీరు అంటే టెలిపతి నుంచి, అంటే ధ్యానం గురించి మనం టెలిఫోన్ దగ్గరికి వెళ్ళాం. మనం ధ్యానదానం దగ్గర నుంచి టెలిఫోన్కి వెళ్ళాను నేను. అంటే అంతరిక్షానికి వెళ్ళి వచ్చి ఒకసారి ఇప్పుడు టక్కన నేను అంటే ఇటువంటి టెలిపతి ధ్యానం వల్ల ఏమవుతుందంటే ఏదైతే నువ్వు సంకల్పించావో ఈ సంకల్పం అనేది టెలిపతి ద్వారా ఒక డబ్బున్న వ్యక్తికి చేరుతుంది. ఆ డబ్బున్న వ్యక్తికి ధార్మిక చింతన పెరుగుతుంది. ఆ వ్యక్తి నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ టెలిపతి ద్వారా వెళ్ళి ఆ వ్యక్తికి అరే నాకు 1000 కోట్లు వచ్చాయి, 100 కోట్లు దానం చేద్దాం. ఆ 100 కోట్లు 1000 మంది బీద వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు అందరికీ మంగళసూత్రాలు ఇచ్చేస్తాడు. నువ్వు సంకల్పం ఏం చెప్పావు? 1000 మందికి బీద వాళ్ళకి దానం చేస్తున్నాను బంగారం, అవుతుందిగా. ఇలా జరుగుతుంది. నువ్వు చేస్తే తెలిసేది, నువ్వు ధ్యానం చేసి తెలుస్తుంది నీకు, ధ్యానం చేయాలి తెలుస్తుంది నీకు. కాబట్టి ధ్యాన దానం కూడా మనకి విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. కాబట్టి మనందరం కూడా వీలైంది, డబ్బులు ఉన్నాయి దానం చేయలేకపోయావు, తప్పకుండా నువ్వు దానం చేయకపోతే నువ్వు పాపం అనుభవిస్తావు. నెక్స్ట్ ఏంటనేది తెలిసిపోతుంది తర్వాత. డబ్బు లేదు, ధ్యానం చేయి, తప్పు దాని ఫలితం ఉంటుంది. కాబట్టి నీకు ఏది ఎంతవరకు ఉంటే అంతవరకు దానం చేయాలి. ఎంతవరకు నువ్వు చేయగలిగితే అంత తప్పకుండా దానం చేయవచ్చు. మనస వాచ కర్మణ నువ్వు చేయగలిగిన దానాన్ని తప్పకుండా దానం చేస్తే అద్భుత ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో సందేహమే లేదు. For more videos like this, subscribe Big TV channel.